సిబిఐటి కళాశాల పరీక్షల విభాగంలో జరిగినటువంటి అవకతవకలపై విచారణ జరిపి అవకతవకలకు పాల్పడిన వారిపై ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు విజృంభణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి విజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కళాశాల వద్ద పీడీఎస్యు విజృంభణ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ 3 నెలల క్రితం జరిగిన అవినీతి అక్రమాల నేపథ్యంలో సిబిఐటి కళాశాలలో ఉన్న 2 ప్రొఫెసర్లు కోట్లాడుకోవడం జరిగిందన్నారు. ఇంత జరుగుతున్న ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఏదో ఒక కమిటీ వేసి విచారణ జరుగుతున్న నేపథ్యంలో కంట్రోలర్ శశికాంత్ ను సైతం బాధ్యతల నుంచి తప్పించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. విచారణలో ఎటువంటి పురోగతి లేదని, దీనిపై వీసీ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన 4 విద్యార్థుల పేర్లను విడుదల చేయడం జరుగుతుందని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హిందీ మహావిశ్వవిద్యాలయంలో మాస్ కాపీయింగ్ జరిగిందని, హిందీ మహావిద్యాలయ కళాశాలను రద్దు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు సిబిఐటి కళాశాలపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అధికారుల ఆంతర్యం ఏమిటి అని విద్యార్థులు ప్రశ్నించారు. అరెస్టు చేయాలి సిబిఐటి కళాశాల కంట్రోలర్ను, అరెస్టు చేయాలి సిబిఐటి బోర్డు మెంబర్ సుభాష్ చౌదరిని, అరెస్టు చేయాలి సుభాష్ చౌదరిని, అరెస్టు చేయాలి సిబిఐటి బోర్డు మెంబర్ సుభాష్ చౌదరిని. విభాగంలో జరిగిన అవకతవకలపై మొత్తం కూడా విచారణ జరపాలని చెప్పేసి పీడీఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నాం. 3 నెలల క్రితం అవినీతి జరిగి, అక్రమాలు జరిగి, అందులో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ 2 మొత్తం కూడా కొట్లాడుకొని ఏదైతే ఇట్లా అక్రమాలు జరిగినటువంటి విషయాన్ని బహిర్గతం చేశారు. అయినప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ గారు గాని, రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి గారు గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏదో ఒక కమిటీ వేసి కాలయాపన చేసి ఇక్కడ ఉన్నటువంటి కంట్రోలర్, ఇప్పుడున్నటువంటి ఈ ఏదైతే ఎంక్వైరీ కమిటీ జరుగుతుండగానే కంట్రోలర్ శశికాంత్ గారిని కూడా మొత్తం బాధ్యతల నుంచి తప్పించారు. మొత్తం కూడా అది విచారణ ముందుకు పోతలేదు, ప్రోగ్రెస్ ఏమీ లేదు. కాబట్టి తక్షణమే వైస్ ఛాన్సలర్ కుమార్ గారు స్పందించి దానిపైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భవనాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సయ్యద్ బురుద్దీన్ ఖాద్రి కెమికల్ ఇంజనీరు, టి ప్రభాస్, ఈ అఖిల్, ఈ 4 పేర్లు, మీ మొత్తం 15 పేర్లు, ఇంకా 11 పేర్లు ఒక 10 రోజులలో మేము మొత్తం ప్రకటిస్తాము. ఆ లోపు వైస్ ఛాన్సలర్ గారు విచారణ చేపట్టి వాళ్ళు ప్రకటిస్తే ప్రకటించండి, లేదు చర్యలు తీసుకోమని మొండికేస్తే మాత్రం ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి మొత్తం కూడా నోటీసులు ఇప్పించైనా కూడా విచారణను మొత్తం వేగవంతం చేస్తాం. దోషులు ఎవరున్నారో, కంట్రోలర్ ఎవరైతే సిబిఐటి కంట్రోలర్ ఉన్నారో అతని పైన ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఏదైనా అక్రమాలు జరిగితే మనం చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం. కానీ ఇప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకుపోవడం చూస్తే అర్థమవుతా ఉంది. హిందీ మహావిద్యాలయం పైన ఎగిరెగిరి పడ్డటువంటి వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి గారు మొత్తం కూడా సిబిఐటి అనగానే ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? సిబిఐటి కళాశాల పైన చర్యలు తీసుకోవడానికి ఇంత అవినీతి జరిగిందని 3 నెలల నుంచి మొత్తం కూడా గొంతెత్తి మొత్తుకుంటా ఉంటే మీరు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకడిగేస్తా ఉన్నారు? కాబట్టి ఇలాంటి వైస్ ఛాన్సలర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏం లేదు, హెచ్చరిస్తా ఉన్నాం. తేల్చుకుందాం. మీరు ఎట్లయితే కుమ్మక్కైనారు అనేటువంటి విషయం మాకు అర్థమవుతా ఉంది. మీరు కుమ్మక్కైనా కూడా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. కోర్టును ఆశ్రయించైనా కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకు పోద్ది అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ప్రజాప్రతినిధి మనబడి ఇందులో ఉన్నాడు. మొత్తం 15 పేర్లు అని చెప్పాం కదా, ఇప్పుడు 4 పేర్లు రిలీజ్ చేస్తా ఉన్నాం మీడియాకు. ఇంకా 11 పేర్లు మొత్తం కూడా ఒక 10 రోజులలో మొత్తం కూడా విడుదల చేస్తాం. ఉస్మాన్ యూనివర్సిటీ కంట్రోల్ దగ్గరికి వెళ్లి మేము ప్రకటించేటువంటి మేము స్థిరంగా దీనికి కట్టుబడి ఉన్నాం. ఇవే పేర్లు అని చెప్తా ఉన్నాం. ఇంకా పేర్లు కూడా ప్రకటిస్తామని చెప్తా ఉన్నాం. మేము దీనికి పీడీఎస్ స్టాండ్ ఉంది, ఖచ్చితంగా నిలబడుతుంది దీని మీద.